తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హీరోలు వచ్చారు. తమ అందం, నటన, స్టైల్ తో ప్రేక్షకుల మనసులో ఎంతో స్థానం సంపాదించారు. కొంతమంది నటులు మాత్రం కాలం మారినా, తరాలు మారినా తమకున్న ప్రత్యేక గుర్తింపుతోనే నిలిచిపోతారు. అలాంటి గొప్ప నటుల్లో ఒకరే హీరో సుమన్ గారు. 80వ దశకం నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలకు జీవం పోసిన సుమన్ గారి ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది. ఆయన జీవితంలో విజయాలు మాత్రమే కాదు, ఎన్నో సవాళ్లను కూడా ఉన్నాయి. వాటిని దాటి తిరిగి తన స్థానాన్ని సంపాదించుకున్న తీరు అందరికీ స్ఫూర్తి. సుమన్ గారు 1959 ఆగస్టు 28న జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు క్రమశిక్షణ, చదువు, కళపై ఆసక్తి ఉండేది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ పై ఆయనకు ఎంతో ఇష్టం. కరాటేలో శిక్షణ తీసుకున్న నుంచి ఆయన మంచి నైపుణ్యం సంపాదించారు. ఈ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం తర్వాతే ఆయన సినిమాలో హీరో ఇమేజ్ కు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా రంగంలోకి వచ్చే ముందు సుమన్ గారు తన వ్యక్తిగత నటన సామర్థ్యాన్ని పెంచుకున్నారు. అప్పటి హీరోలలో ఆయనకు ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయన అందమైన రూపం మాత్రమే కాదు, యాక్షన్ సీన్లలో చురుకుదనం, డాన్స్ లో గ్రేస్, డైలాగ్ చెప్పే విధానం కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నది. 1979లో వచ్చిన నీడలు లేని ఆడది సినిమాతో సుమన్ గారి సినిమా ప్రయాణం మొదలైంది. మొదట్లో చిన్న పాత్రలు చేసిన ఆయన తన ప్రతిభతో త్వరలోనే హీరోగా ఎదిగారు. 1980లలో తెలుగు సినిమా కొత్త మార్పులను చూస్తున్న సమయం. అప్పట్లో స్టార్ హీరోల మధ్య కొత్త నటులకు అవకాశం రావడం అంత సులభం కాదు. సుమన్ గారు తన టాలెంట్ తో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన నటించిన ప్రేమ కథలు, యాక్షన్ సినిమాలు, కుటుంబ కథ చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. అప్పటి రోజులలో సుమన్ గారి పోస్టర్లు, సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. సుమన్ గారి కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. తరంగిణి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథలో ఆయన చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. హీరోగా ఆయనలోని సాఫ్ట్ నేచర్, యాక్షన్ ఇమేజ్ రెండూ కలిసిపోయాయి. సుమన్ గారు కేవలం ఒక రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. యాక్షన్ హీరోగా, ప్రేమికుడిగా, కుటుంబ కథల్లో నటుడిగా, భక్తి పాత్రలో కూడా తన ప్రతిభను చూపించారు. 80లలో ఆయన ఒక ప్రముఖ హీరోగా ఎదిగారు. అదే సమయంలో ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మంచి లుక్, స్టైల్, ఆయన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రతి నటుడి జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి. సుమన్ గారి జీవితంలో కూడా ఒక కఠినమైన దశ వచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల వల్ల ఆయన కెరియర్ ఇబ్బందులు వచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలం దూరం అయ్యారు. సుమన్ గారు ఆ కష్టకాలాన్ని అధిగమించారు. తిరిగి సినిమాలకు వచ్చి తన ప్రతిభతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయనలోని ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనం. ఆ తర్వాత కాలంలో సుమన్ గారు హీరో పాత్రలతో పాటు ముఖ్యమైన పాత్రలు చేయడం ప్రారంభించారు. తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కొత్త తరానికి కూడా దగ్గరయ్యారు. ఆయన కెరియర్ లో ఒక గొప్ప మలుపు అన్నమయ్య సినిమా. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ద్వారా సుమన్ గారిలోని నటుడిని మరో కోణం బయటపడింది. భక్తి భావాలను, ఆధ్యాత్మికత కథను తెరపై చూపించడం అంత సులభం కాదు. సుమన్ గారు ఆ పాత్రలకు చాలా న్యాయం చేశారు. ఆ తర్వాత ఆయనకు భక్తి సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. సుమన్ గారు పౌరాణిక చరిత్రక పాత్రలో కూడా నటించారు. దేవుడి పాత్రలో గౌరవప్రదమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన మరో ప్రత్యేకత ఏమిటంటే పెద్ద హీరోల సినిమాల్లో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా నటించడం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాలో కూడా ఆయన కొన్ని ముఖ్యమైన పాత్రలు చేశారు. హీరోగా ఎదిగిన వ్యక్తి తర్వాత కూడా ఎలాంటి పాత్ర అయినా స్వీకరించడం ఆయన గొప్పతనం. సుమన్ గారి నటనలో న్యాచురాలిటీ ఉంటుంది. ఆయన డైలాగ్స్ చెప్పే విధానం, కళ్ళతో భావాలను చూపించే తీరు ఒక ప్రత్యేకం. అందుకే ఆయన చేసిన ప్రతి పాత్రలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సుమన్ గారు తమిళ సినిమాలో కూడా నటించారు. ఇతర భాషల్లో కూడా తన ప్రతిభను చూపించారు. ఒక నటుడిగా భాషకి అడ్డంకి కాదని ఆయన నిరూపించారు. సినిమాలతో పాటు సుమన్ గారు సమాజంలో కూడా మంచి పేరు సంపాదించారు. ఆయన వినయం, సింపుల్ జీవితం, క్రమశిక్షణ గురించి చాలా మంది ప్రశంసిస్తారు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో తనకు వచ్చిన ప్రతి మంచి పాత్రను గౌరవంగా స్వీకరించారు. ఇదే ఒక నిజమైన నటుడి లక్షణం. సుమన్ గారి ప్రయాణం మనకు ఒక విషయం నేర్పుతుంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మన ప్రతిభను వదలకుండా ముందుకు వెళితే తిరిగి విజయాన్ని సాధించవచ్చు.
ఒక నటుడిగా సుమన్ గారు తెలుగు సినిమాకు ఎన్నో అందమైన పాత్రలు ఇచ్చారు. యాక్షన్ హీరోగా మొదలై ఆయన ప్రయాణం భక్తి పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ వరకు విస్తరించింది. నేటి తరం ప్రేక్షకులకు సుమన్ గారు ఒక పరిచితమైన పేరు. ఎందుకంటే ఆయన సినిమాలు కేవలం వినోదం కాదు, ఒక నటుడి ఎదుగుదల, పోరాటం, విజయం గురించి చెప్పే కథ. హీరో సుమన్ గారు అంటే కేవలం 80లలో హీరో కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే తనకంటూ ఒక పేరు అధ్యాయం సృష్టించిన నటుడు. తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించిన నటుడు. ఇదే హీరో సుమన్ గారి ఒక అద్భుతమైన సినీ ప్రయాణం. ఒక స్టార్ హీరో నుంచి ఒక గౌరవనీయమైన నటుడిగా ఆయన మారిన కథ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.